మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సెట్పల్లికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజుల కింద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దాంతో అతని బ్రెయిన్ డెడ్ అయింది. ఆ విషయం తెలిసిన కొంతమంది వ్యక్తులు అతడి భార్యకు మాయమాటలు చెప్పి అతడి అవయవాలు అమ్ముకున్నారు. అవయవ దానం చేస్తే పుణ్యం వస్తుందని, హాస్పిటల్ బిల్లు కూడా లేకుండా చేస్తామని, 3 లక్షలు ఇప్పిస్తామని నమ్మించారు. ఇందులో అంబులెన్స్ డ్రైవర్, కొందరు డాక్టర్లు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు జరుపుతున్నారు. సెట్పల్లి గ్రామానికి చెందిన రేవల్లి శ్రీకాంత్ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్. ఈ నెల 6న డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో మంచిర్యాలలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి కరీంనగర్లోని మరో దవాఖానకు తరలించారు. శ్రీకాంత్ కు బ్రెయిన్ డెడ్ అయినట్టు చెప్పిన డాక్టర్లు హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు రెఫర్ చేశారు. అయితే మధ్యలో కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు జోక్యం చేసుకుని తాము శ్రీకాంత్ ఫ్రెండ్స్ అని చెప్పారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని, కామినేని హాస్పిటల్లో తక్కువ ఖర్చుతోని ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. ఈ నెల 8న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పగా కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు శ్రీకాంత్ అవయవాలు దానం చేసేలా అతడి భార్య స్వప్నను ఒప్పించారు. మొదట ఒప్పుకోకపోయినా మాయమాటలు చెప్పి మానసికంగా సిద్ధం చేశారు. ఎన్ని రోజులు ఉంచినా డబ్బులు ఖర్చు కావడమే కానీ ప్రయోజనమేమీ ఉండదని, ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు భరించలేవని చెప్పారు. లివర్, కిడ్నీలు, లంగ్స్, గుండె, కార్నియా లాంటి అవయవాలు దానం చేస్తే మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. అంతేకాదు, హాస్పిటల్ బిల్లులు లేకుండా చేస్తామని, 3 లక్షలు కూడా ఇస్తామని చెప్పడంతో స్వప్న ఒప్పుకుంది. తర్వాత శ్రీకాంత్ నుంచి 7 అవయవాలను జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా సేకరించారు. తర్వాత తన భర్త అవయవాల దానానికి సంబంధించి లక్షల రూపాయలు చేతులు మారాయని, డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు బాడీ పార్ట్స్ అమ్ముకున్నారని తెలుసుకున్న శ్రీకాంత్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సిఐ బన్సీలాల్ హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్లో వెళ్లి విచారణ జరిపారు. ఆసుపత్రిలో విచారణ జరపగా నిజంగానే లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులు, డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లతో పాటు జీవన్ దాన్ ట్రస్ట్ ప్రతినిధుల పాత్రపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మానవ అవయవాల అక్రమ రవాణా కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. కాగా గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చే కమిషన్లకు ఆశపడి పేషెంట్ల చావుకు కారణమైన అంబులెన్స్ డ్రైవరే ఈ దందాలో కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇతనిపై ఇదివరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.